మనము ఏదో ప్రభునందు నిద్రించినటువంటి ప్రభు సన్నిధి విశ్రాంతి పొందినటువంటి దైవ సేవకురాలు మరి ఆంటీ విజయమ్మ గారు, అలాగే అంతకంటే ముందు దైవజనులు అందులో జీవనంగా ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఇందాక చదివిన మాట మిమ్మల్ని అందరూ చూస్తే అది చదవాలని అనిపించి చదివించారు. 8వ అధ్యాయంలో ఏమున్నదంటే, మునుపటి తను వారి సంగతులు విచారించును, వారి పితరులు పరీక్షించిన దాన్ని బాగుగా తెలుసుకును. వారు నీకు బోధించుదురు కదా, వారు నీకు తెలుపుదురు కదా, వారు తమ అనుభవం బట్టి మాట్లాడుతున్నారు కదా. దొడదేవరపాడు సియోను ప్రార్థనా మందిర సంఘ విశ్వాసులు చాలా చాలా గొప్ప ఏమన్నా భాగ్యము కలిగిన వారు, ధన్యులు. ఎందుకనగా అతి దీర్ఘాయువుతో మీ సేవకురాలు అలాగే సేవకులను దేవుడు మీకు అనుగ్రహించినారు. జీవరత్నం అంకుల్ ఆయన సేవ చేస్తున్నప్పుడు మేము స్టూడెంట్స్ అలాగే ఈ యొక్క గ్రామానికి సైకిల్ వేసుకొని వచ్చినాము. నాన్నగారు సత్తుపల్లి ఆరాధన గృహము ఆరంభించిన తొలి దినాలు నరసింగారిని తీసుకొచ్చి అక్కడ ఓపెన్ చేయించినారు, ప్రతిష్ఠిత చేయించారు. ఆ సమయాల్లో కూడా వీరు సేవలు ఉన్నటువంటి 2 రకాల సేవలు చేసినటువంటి దైవజనులు. అటు ఉద్యోగం చేసుకుంటూ ఇలాగా దేవుని సేవ చేస్తూ వచ్చినారు. చాలా మంది పాపం 8 నెలలు అవుతుందా ఇంకా వస్తూనే ఉన్నారు. సమయం పాటించడం చాలా మంచిది కదండి. మనం చాలామంది మీటింగ్కి రమ్మంటే కొంతమంది ఈటింగ్కి వస్తారు. సో కొంతమంది ఏమో ఈ మీటింగ్ మెంబర్స్ అండ్ సమ్ పీపుల్ ఆర్ ఈటింగ్ మెంబర్స్. కొంతమంది ఆఫ్ మీటింగ్ అండ్ ఫుల్ ఈటింగ్, అంటే ఆఫ్ మీటింగ్ ఫుల్ ఈటింగ్. వచ్చామో అటెండెన్స్ తెలుసుకుంటా, ఈ మీటింగ్ ఈటింగ్ మాత్రం బాగా సమృద్ధిగా ఇబ్బంది లేకుండా కదా. ప్రభు సన్నిధి మనకి ఎంతో గొప్ప భాగ్యము. అది మేమే ఆలస్యంగా వచ్చినామంటే కొన్నిసార్లు రవయ్య గారు చాలా ఫ్రీగా వచ్చేస్తుంటారు. నాకు అలా వస్తే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాబ్లం మేకర్స్ ఉంటారు. ప్రాబ్లం మేకర్స్ ఏం చేస్తుంటారు, తొందరగా అర్థమవుతుందా, అంటే ఫ్యామిలీ మెంబర్స్. సరే, ఎనివే ఆ సమయం కూడా తక్కువ ఇవ్వబడింది. ఈ యొక్క సమయము ఏదో వారికి మన యొక్క దైవ సేవకి అనేటువంటి ఆధ్యాత్మిక వారికి ఏదో మనము సానుభూతి తెలియచేయడానికి, కుటుంబానికి సానుభూతి తెలియచేయడానికి పెద్ద విషయం ఏం కాదు. కానీ వారి జీవితం ద్వారా మనం నేర్చుకునేటువంటి అంశాలేంటి చాలా చాలా బోధించారు కదా మీకు. జీవరత్న అంకుల్ గారు కానీ ఆంటీ గారు కానీ ఎన్నో విషయాలు మీకు బోధించి ఉంటారు కదా. మీరు కానీ సాక్ష్యం చెప్పమంటే ఈ తెల్లవారు చెప్పగలుగుతారు ఎలాంటి పరిచయం చేశారు. నిజంగా సేవలు ఎంతో పోరాటము సెలిపినటువంటి దైవజనుల్లో ఈ కుటుంబం అది నేను చెప్పగలుగుతా. దైవ సేవకుల కంటే ఎక్కువగా శ్రమించినటువంటి వారు జీవరత్నం అంకుల్. నాకు తెలుసు, ఐ కెన్ టెస్టిఫై. నేను చూశాను చాలాసార్లు ఆయన గారి గురించి నేను అన్నప్పుడు కొంతమంది విమర్శించారు, కానీ ఐఎమ్ ఆల్వేస్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అన్నమాట. ఎందుకంటే నేను చూస్తూ వచ్చాను, సైకిల్ వేసుకొని పరిచయం చేసిన దైవజనులు ఆయన. మాకు ఇప్పుడు బండ్లు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, ఫ్లైట్లు వచ్చినాయి, కానీ ఏ సేవ ఇది 10 మంది సేవ అనిపిస్తుంది. వారు ఏమి వాహనాలు లేకుండా నడిచి వెళ్ళి సేవ చేసినటువంటి దైవజనులు. అటువంటి సేవ ఈరోజు నాకు ఇంకొక మాట గుర్తు వస్తుంది. ఏంటంటే 16వ అధ్యాయం సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనము. అందరూ యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం ఖరీదు చేసెను, నాశన జనులకు ఆయన భక్తిహీనులను కలుగు చేసెను. కనుక దేవుడు చేసుకున్నటువంటి ఒక వస్తువు లేకుంటే వెపన్స్ ఎవరెవరైతే ఆంటీ గారు మెసేజెస్ నేను వినలేదు
కానీ చాలా అంకుల్కి చాలా చాలా సపోర్ట్గా ఉన్నారు. నేను గమనించింది ఏంటంటే అంకుల్ గారి కంటే కష్టపడ్డారు విజయమ్మ ఆంటీ గారు, నాకు తెలుసు. ఎందుకంటే మేము పురోగమనం వచ్చేసేవాళ్ళం 10 మంది 65 మంది వచ్చేసాము. అప్పుడు బ్రదర్ ఇంకా స్టడీస్లో ఉన్నారు, పీజీ అవి చేస్తున్నారు, జాబ్ రాలేదు, వివాహం కాలేదు. మేము కూడా అలా అన్మ్యారీడ్స్లో ఉన్నాము. ఆ సమయం చూస్తే అందరూ కూర్చొని వాళ్ళు, కానీ ఆంటీ గారు వంటలు చేసి అన్నీ చేసి చాలా శ్రమించి ఎంతగా కనపడనటువంటి పరిచర్య ప్రభు వరకే మళ్ళీ మీరు తిరిగి ప్రార్థన కట్టండి. ఈ యొక్క సంఘము, ఈ యొక్క మందిరము నిలబడటానికి మూల కారణం ఏంటంటే ఈ యొక్క గోడల కింద ఏమున్నది చెప్పండి? పునాది ఉంది. పునాది, ఆ పునాది కనబడుతుందా? కానీ ఆ పునాది లేకపోతే అది ఈ మందిరం అంటే గోడలు నిలబడం కదా. అలాంటి ఒక కనబడైనటువంటి పరిచర్య, భారమైన పరిచర్య, బాధ్యతతో కూడిన పరిచర్య, ప్రేమతో కూడినటువంటి పరిచర్య. చాలా మంది మేము చూస్తాము, వారు చేయాలి కాబట్టి చేస్తారు, తప్పదు కాబట్టి చేస్తారు, ఇతరులతో చేపిస్తారు. కానీ చేసి చేతులతో కష్టపడి పనిచేసిన ఒక విద్యావంతురాలుగా, ఒక గవర్నమెంట్ టీచర్గా ఆంటీ గారు చేసిన పరిచర్య చాలాసార్లు నేను ఆలోచిస్తూ వచ్చాను. నాకు వాక్యం ఉంటుందో లేదో తెలియదే, కానీ నేను ఆలోచించుకుంటూ వచ్చాను. చాలా పరిచర్య. ఈరోజు విచారించాలా? ఏం విచారించాలి అంటే నేను అనేది మీరు బాధపడ్డారు. మునుపటి తరం వారి సంగతులు విచారించును. ఎక్కడ చదివినాం? 8వ అధ్యాయము 9వ వచనం. మునుపటి తరం వారి సంగతులు విచారించండి. ఏదో వచ్చి కూర్చున్నారు, చక్కటి మందిరం కట్టేశారు. ఎంత శ్రమ ఉంది, ఎన్ని ఇబ్బందులు, శోధనలు ఉన్నాయి, ఎన్ని రకాల మరి అనేక వ్యతిరేకతలు, ఎన్ని రకాల అనేక అపవాది యొక్క మరి అనేక కుతంత్రాలతో ఎన్ని ఎదుర్కొని ఈనాడు మీకు చక్కగా సుఖంగా చక్కటి మందిరం ఏర్పాటు చేయడానికి దేవుడు ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది విచారించాలంటే ఆలోచించాలి. దానితో మీరు కృతజ్ఞత కలిగి ఏం చేయాలంట? బోధించుదురు కదా, వారు మీకు తెలుపుదురు కదా, వారు తమ అనుభవం బట్టి మాట్లాడినటువంటి వాటిని గురించి వాటితో ముందుకు వెళ్ళట సంఘం యొక్క బాధ్యత. ఈరోజు ఈ యొక్క దైవజనుల గురించి, దైవ సేవకుల గురించి ఆమె వెళ్ళిపోయారు. దేవుడు ఒక కారణంతో వారి ఊరిని ఈ యొక్క దొడదేవరపాడు గ్రామంలో, ఈ కృష్ణా జిల్లాలో వారిని ఏర్పాటు చేసుకున్నారు. వారి పని ఏమైపోయింది? 4వ వచనం చదివామా? 16:4. పని నిమిత్తము కలుగజేశాను. చెప్పండి అందరూ ఒకసారి. పని నిమిత్తము కలుగజేశాను. దేవుడు తన పని నిమిత్తము వారిని సృష్టించాడు, తన యొక్క పరిచర్య కోసం సృష్టించినాడు. ఇప్పుడు ఇందా చదివాము తిమోతి 4వ అధ్యాయంలో ఏమంటది? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడగొట్టించి విశ్వాసము కాదు. ప్రకాశమైన ఆశ్చర్య దేశము, ప్రేమి దేశము, నా ప్రియ దేశము, ప్రేమి దేశము. ఒకసారి నేర్చుకోండి. ప్రియ దేశము, ప్రకాశమైన ఆశ్చర్య దేశము, ప్రేమి దేశము, నా ప్రియ దేశము. ముందుకు రండి. ప్రేమి దేశము, నా ప్రియ దేశము, పాపరహిత దేశము, ఏ శాపము కనబడదు. పాపరహిత దేశము. వచ్చేయాలి ఈ పాట వచ్చిన వయసరికి మీరు సైలెంట్ అయిపోవాలి. ఏ శాపము కనబడదు, నిత్యానందము ఆగని గీతము. ప్రకాశమైన ఆశ్చర్య దేశము, ప్రేమి దేశము,
నా ప్రియ ముందుకు వచ్చాడు, ముందు ఖాళీ ఉండదు. దేశము నా ప్రియ దేశము, ప్రకాశమైన ఆశ్చర్య దేశము, ప్రియ దేశం. కూర్చోడమ్మ. నా ప్రియ దేశము, ప్రియ దేశము, నా ప్రియ దేశము. బ్రదర్స్ వెళ్ళిపోతున్నారు. ఓకే సరే మంచిది. మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి. సరే చదవబడినటువంటి లేఖన భాగంలో ఏమని చదివామంటే 16వ అధ్యాయంలో పని నిమిత్తము కలుగజేశారు కదా. దైవజన్మాలని దేవుడు దేని కలుగజేశాడు? ఆయన పని నిమిత్తము కలుగజేస్తున్నాడు. ఆ పనిని మరి ఏం చేశాడంటే మంచి పోరాటము పోరాడి నా పని నా పరువు కడగొట్టించుకుని విశ్వాసం కాపాడు. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగా న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుభవించారు. చాలా ఇక వారికి వదుకుంటే చాలే, వారు ఇలాగే కూర్చొని ఆ దైవ సేవకురాలు వారి కిరీటాలు కొనుక్కుంటే మనం చూసి సపట్లు కూడా ఏమంటున్నాడు? అందరికీ అనుగ్రహించును. అదే అందరికీ అనుగ్రహించును. ఎవరికి అనుగ్రహిస్తాడు? దేవుడు ఏ పని కోసం నిన్ను నియమించినాడో ఆ పని కలుగు చేసినాడు. ఆ పని నువ్వు తుదముట్టించినప్పుడు, ఆ పని నమ్మకంగా చేసినప్పుడు ప్రభు నీకు కూడా ఏమిస్తాడు చెప్పండి? నీతి కిరీటము. చెప్పండి అందరూ, నీతి కిరీటము కావాలా? ఎంతమంది కావాలి నీతి కిరీటం చూపించండి. నీతి కిరీటం ఎంతమంది కావాలి? కొంతమంది మనకి పోయిలేమన్నా మరమైందని ఎంతమంది నీతి కిరీటం కావాలా? కావాలంటే ఏం చేయాలంటే పోరాటం, మంచి పోరాటము. ప్రభు నిన్ను సృష్టించినాడంటే ఈ దొరదేవుడు వాళ్ళు కానీ ఏ గ్రామం నుంచి నువ్వు వచ్చినా నిన్ను ఆయన బిడ్డగా ఆయన నిన్ను రక్షించినాడంటే తన రక్తంతో నిన్ను మోచించి ఆయన నిన్ను తన రాజ్యానికి వారసుడిగా చేసినాడంటే దానికి ఒక కారణం ఉంది. ఆయన అది ఎలా చేయలేదంటే ఆయన ప్రతి దాని పని నిమిత్తము కనుక ఆయన ఉద్దేశము, ఆయన సఫలము, ఆయన యొక్క సంకల్పము నీ పట్ల ఏమైతే ఉన్నదో అది ఎరగాల. దానికోసము దైవ సేవకురాలు ఎలాగైతే పోరాడి పని కానుకుంటున్నారు. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ధన్యత. ఇక్కడ ఏమీ మిగలదు, ఇక్కడ ఏమీ రాదు. కనుక అపోస్తలుడు పౌలు తనకు ఇట్టి అనుభవంలో ఆయన చెప్తూ వచ్చినాడు. ఈ యొక్క పని విషయంలో ఈ యొక్క తనకు దేవుడు అప్పగించినటువంటి ఏదైతే ప్రభు నన్ను పిలిచినాడో ఆ పని నిమిత్తమై ఆయన పోరాడుతూ వచ్చినాడు. శరీరంతో పోరాడాడు, సాతానుతో పోరాడాడు, లోకంతో పోరాడాడు, అధికారంతో పోరాడుతూ వచ్చాడు. ఆ అధికారం ఎవరెవరితో ఫెలిక్స్ అని, ఫేస్తు అని, అగ్రిప్ప అని, ఇంకా కైసరు లాంటి పెద్ద పెద్ద చక్రవర్తులతో ఏం చేస్తూ వచ్చాడు? పోరాడుతూ వచ్చినాడు. అందరితో పోరాటమే. అంతేకాకుండా శరీరంతో పోరాడుతూ వచ్చాడు, ఆరోగ్యంతో పోరాడుతూ వచ్చినాడు. ప్రభు పరిచర్య కొరకు, ప్రభు సేవ కొరకు తను అప్పగించుకున్నాడు. అంతేకాదు సేవ పరిచర్యకు రాకముందుగా, దేవుని యొక్క సువార్తకు రాకముందుగా రాజాలాగా జీవించాడు. ఇప్పుడు ఏమైపోయినాడు? తను నలుగొట్టుకుంటూ దెబ్బలు తీర్చి వచ్చినాడు. దెబ్బలు కొట్టినవాడు తను చూసి భయపడేవారు ఇప్పుడు ఏమైపోయినారు? సరే సువార్త అందిస్తున్నాడు, రండి కొడదాము, లేకుంటే మనకి కానటువంటి మన దేవుడికి కానటువంటి వ్యర్థమైన దాన్ని బోధిస్తున్నాడు, కొడతా ఉంటే భరిస్తూ వచ్చినాడు. కనుక తన పరిచయకి దేనికోసమైతే ప్రభు పిలిచాడు. ప్రభు అంటూ వచ్చినాడు, నా నిమిత్తం నీవు అనేక హింసలు శ్రమలు పొందవలసి ఉన్నది. కనుక దానికోసం తను అప్పగించుకున్నాడు. ఈరోజు ప్రభు పరిచర్య నీకు ఇచ్చింది ఏంటంటే, నీ ప్రార్థన పరిచర్య కావచ్చు, సంఘంలో పరిచర్య కావచ్చు, నీ ఇంట్లో పరిచర్య కావచ్చు, నీ యొక్క
గ్రామంలో కావచ్చు, నీ యొక్క బజార్లో కావచ్చు, నీ యొక్క ప్యాట్లో, లేకుంటే నీ ఉన్నటువంటి స్ట్రీట్లో కావచ్చు, దేవుడు నీకు ఒక పరిచయం ఇచ్చాడు. ప్రభు నీకు ఒక పని ఇచ్చాడు. ఈ రోజు నువ్వు నేర్చుకునేది ఏంటంటే, అటువంటి ప్రభువా నువ్వు నాకు ఏదైతే నన్ను దేనికోసమైతే రక్షించావో దాని కొరకు నేను పోరాడతాను, దాని కొరకు నమ్మకంగా పని చేస్తాను. అపోస్తలుడు పౌలు యొక్క అనుభవంలో మనము ముందుకు వెళ్ళాలి. తన జీవితంలో ఎలాంటి స్థితులు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి వాడిగా ఉంటున్నాడంటే, సువార్త విషయంలో చూడండి, కొరింథీ పత్రిక 2 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనంలో మాట్లాడుతారు. చూడండి, క్రీస్తు పరిచారకుడు ప్రయాసపడుతుంది. క్రీస్తు యొక్క పని కొరకు ఎక్కడ ఉన్నాడంటమ్మా? చెరసాలలో ఉంటుంది. అపరిమితమైన దెబ్బలు తింటుంది. అనేక మారులు ప్రాణాపాయములు ఉంటుంది. ఇరుదుల చేత 5 మార్లు, 1 తక్కువ 40 దెబ్బలు తింటుంది. చూసారా? ఇక ముమ్మారు బెత్తలతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది, ముమ్మారు వాడపల్లి శ్రమపడుతుంది, ఒక రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపితే అనేక పర్యాయ ప్రయాణంలోను, నదుల వల్ల ఆపదలోను, దొంగల వల్ల ఆపదల్లోను, నా సోదరుల వల్ల ఆపదల్లోను, అన్నిటిల వల్ల ఆపదల్లోను, పట్టణంలో ఆపదల్లోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుల వల్ల ఆపదలో ఉంటుంది. ప్రయాసముతోను, కష్టములతోను, తరచుగా జాగరణతోను, ఆకలితో, తరచుగా ఉపాసంతో, చలితోను, దిగంబరతో, ఇక్కడ చెప్పాలి ఇంకే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. కొద్దిగా రాస్తున్నారు, ఎందుకంటే ఇంకా చాలా జ్ఞాపకం రాకుండా. కానీ పరిచర్య సేవ విషయంలో ప్రభుత్వం తను అర్పించుకున్నాడు. ఏమంటాడంటే, చదివితే ఎంత ఏమంటాడు ఇక్కడ, మరి అనేక పర్యాలు చర్చాల్లో అపరిమితముగా దెబ్బలు తిన్నాడు. సువార్త సేవకు అపరిమితముగా దెబ్బలు తిన్నాడు. మొన్నమైతే మేము ఒక గ్రామంలోకి వెళ్ళాం, పరిచర్య కోసం వెళ్తే ఒక సోదరుడు మా వ్యాన్ ఆపేసి ఏంటంటే నేను కొంచెం బ్యాక్ సైడ్ నేను వెళ్ళేసి బ్రదర్ ఏం కావాలి అని నన్ను పైనుంచి కింద చూశాడు. చూసి ఏమన్నాడు, ఏర్పడి కొట్టేటట్టున్నాడు నన్ను చూసి. మరి పైన పట్ల సంగతి ఏంటి బ్రదర్ ఏం కావాలి అంటే, ఏంటి పని అంటే, నీ పని మీద నువ్వు వెళ్ళిపోవడం, మా పని లేని పనులు మేము ఏం చేసుకుంటాం, నువ్వు నీ పని అయితే నువ్వు వెళ్ళిపోదు, ఇల్లు ఎక్కడ బండి ఆపినావు వెళ్ళంటే, అదే కాస్త పక్కకు ఉంటే వచ్చి ఏమన్నా కాస్త కారం పడుతున్నాడు అనిపించింది. అది నాకు పక్కకునే బాగుండేది, నాకు కారం పట్టించుకుంటే బాగుండేది అనిపించింది. కనుక ఒక్క దెబ్బ లేదు జీవితంలో పనిచేసిన, ఇంత బట్టి ఎన్ని దెబ్బలు తిన్నాడు స్వార్థ కొరకే. నువ్వు ప్రభు పరిచయం కొరకు ఇదే చిన్న బాధ, ప్రభు కొరకు, ప్రభు యొక్క పరిచయం కొరకు ఏదైనా చిన్న నష్టాన్ని నీ జీవితంలో పొందుకోకపోతే నీకు జీవితం ఎలా ఉంటుంది? అంతేకాదు, ఇక్కడ ఏమంటాడంటే, నాకు బాగా బాధ కలిగించేది ఏంటంటే, అపరిమితమైన దెబ్బలు అనేక వారు విడుదల 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు. 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు అంటే ఎన్ని దెబ్బలు తెలుసండి? 195 విత్ రాడ్స్ అంటాడు, ఇంగ్లీష్ అంటాడు. హి వాస్ బీటెన్ విత్ రాడ్స్. రాడ్లతో కొట్టబడినటువంటి 195 దెబ్బలు. ఏనాడైనా ప్రభు కొరకు ఒక్క శ్రమ ఉన్నదా? ఒక్క చెమట వచ్చినావా? ప్రభు పరిచర్య కొరకు 195 దెబ్బలు తిన్నవాడు అంటాడు, మంచి పోరాటం. నేను మంచి పోరాటం ఎవరైనా దెబ్బలు తిన్నవాడు మంచి పోరాటం అంటారా? ఇది మంచి పోరాటమే. ఇది మన ప్రభు మనకి ఇచ్చినటువంటి ఒక వారము, మంచి పోరాటము పోరాడుతుంది. సరే, ఇన్ని రకాల అనుభవాలుగా వెళ్తూ వచ్చినాడు, తను పరిగెత్తు వచ్చినాడు. తను ఏమాత్రమో ఆగిపోకుండా దేని కొరకు అయితే పట్టబడుతున్నా దాని కొరకు ఏం చేస్తున్నాడంటే, ఫిలిప్పీ రాసిన 3వ అధ్యాయంలో పరిగెడుతున్నాను అని అంటున్నాడు. దాని కొరకు దేని నిమిత్తమైతే నేను పట్టబడుతున్నాను దాన్ని పొందమని, లేకపోతే బహుమానం కొరకే పరిగెడుతున్నాను. ప్రభువునికి ఇచ్చినటువంటి బహుమానం కొరకు ఈ లోకాన్ని, ఈ లోక సంబంధ సుఖ సౌఖ్యాలను, ఈ లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాలను పెంటతో సమానం ఎంచుకొని పరిగెడుతున్నారు అంటున్నాడు. దేనికి పరిగెడతాం? దేనికి చిన్నగా వస్తాం? దేవుని ప్రార్థన అంటే వెళ్తాంలే, అంత కంగారేంటో, అబ్బో ఇవి పోయి ఏం చేద్దామని అమ్మగారు వెళ్ళి మెసేజ్ చెప్పాలి. ఒక్కొక్కళ్ళు డైలాగ్స్ ఉంటాయి కదా పిల్లలు,
బ్రదర్ కూడా అంటాడు, ఇంట్లో యజమానుడు కూడా అంటాడు, వీళ్ళలో ఏంటి వీళ్ళు ఎవరు బోధించాలి ఏంటి ఇళ్ళ మచ్చలో ఏం కావాలేదా అంటారు, లేకపోతే సహోదరిలోనే ఉన్నవారు అంటున్నారు. ప్రభు కొరకు పరిగెత్తుతున్నాడు. ప్రభు కొరకు ఇదివరకు దేని కొరకు పరిగెత్తాడు? సంఘాన్ని పాడు చేయడానికి పరిగెత్తిన వాడు ఇప్పుడు దేని కొరకు పరిగెడుతున్నాడు? సువార్త కోసం పరిగెడుతున్నాడు. వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగంగా పరిగెడుతున్నాడు. ఎలా ఉంది నీ పరుగు? దేని కొరకు పరుగు? నీ దేని కొరకు పరిగెడుతున్నా? కనుక మేము దేవుడు బిడ్డారు, ఆత్మీయ జీవితంలో ప్రభు నిన్ను ఒక ప్రత్యేకమైన పని కొరకు, ఒక ఉద్దేశం కొరకు నిన్ను ప్రభు సృష్టించాడు. ప్రభు నిన్ను సంఘంలో ఉంచాడు. ప్రభు నీ యొక్క కుటుంబంలో ఉంచాడు. ప్రభు నీ యొక్క గ్రామంలో ఉంచాడు. ప్రభువా, నీవు దేని కొరకు అయితే సృష్టించావు దాని కొరకు నేను పరిగెట్టాలా, ప్రయాసపడా. తండ్రి సైనికుడు ఏం చేసుకొచ్చినాడంటే మంచి స్థితిలో ఉన్నాడు. కుమారుడు అన్నాడు కదా, నాన్న నేను కూడా నీలాగా మంచి మిలిటరీ ఆఫీసర్ అవుతాను అన్నాడు. అంటే తండ్రి అన్నాడు కదా, వద్దు నాయన, నువ్వు ఒక్కడవే కొడుకు మాకు, నువ్వు ఇంక ఏదైనా చూసుకుంటే. లేదు నాన్న, నేను నీలాగా దేశాన్ని కాపాడేటువంటి ఒక సైనికుడు కావాలని నేను కోరుతున్నానండి. వద్దు తండ్రి, నా మాట ఉందన్నట్టు. లేదు నాన్న, నాకేమేది, నాకు నువ్వే ఒక స్ఫూర్తి, నీ ద్వారానే నేను ఈ యొక్క డిసిషన్ తీసుకున్నానంటే అంతేనంటావా? సరే, ఒక సైనికుడిగా నేను నేనేం చేయాలంటే నిరాశపరచకూడదు కనుక సరే నీ ఇష్టం అన్నాడు. మంచి దృఢకాయుడిగా ఉన్నాడు కొడుకు తండ్రి వల్ల. మొత్తం ఏదైతే టెస్టులు పాస్ అయ్యాడు, ఒక మంచి ఒక స్థాయిలోకి వచ్చినాడు, ఆ యొక్క సైన్యంలో చేరినాడు. అయితే తండ్రి ఒక బెటాలియన్, కొడుకు ఒక బెటాలియన్లో ఉంటూ వస్తూ ఉన్నారు. అయితే ఒక సమయం శత్రువులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. శత్రువులతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు తండ్రి ఒక గ్రూప్, ఒక బెటాలియన్, వారికి అలాగా శత్రు సైన్యాన్ని చుట్టుముడుతూ వస్తుంటారు. అయితే ఇలా తండ్రి ఆ యొక్క కాల్పులు చేస్తున్న సమయంలో పక్క నుంచి పెద్ద అరుపు వినిపించింది. ఎవరో ఒక సైనికుడు ఏమైనా పక్కన బెటాలియన్లో తుపాకీ గుండు తగిలి వెంటనే అంచు కింద పడిపోయినాడు. ఈ యొక్క మరి తండ్రి స్థానంలో ఆ యొక్క పెద్ద ఆయన పరిగెత్తుకుంటా ఎవరో బాబు మరి వెళ్ళి అది ఎట్లా ఉన్నాడు అని చెప్పి ఇలా తిప్పి చూసేసరికి వెంటనే తన నరాలన్నీ కూడా ఏమైపోయినట్టే తిరిగిపోయినట్టుగా అయింది. గుండె ఆగిపోయినట్టుగా అయిపోయింది. తన యొక్క గుండె ఆగిపోయినట్టు అయిపోయింది. ఎవరు? తన కుమారుడు. అయ్యో, నా కుమారుడా అనుకున్నాడు. వెంటనే కొద్ది ప్రాణం ఉంది, తన భుజం మీద వేసుకొని వెనక్కి వెళ్ళాలని అనుకున్నాడు. కానీ తను నియమింపబడింది వెనక్కి తిరిగి వెళ్ళడానికి. తను నియమింపబడింది శరీర సంబంధమైన ఆకర్షణ లోనైపోవడానికి కాదు, తన మిలిటరీలో ఉంది. తను ఎందుకు నియమింపబడినాడంటే శత్రు సైన్యంతో పోరాడి దేశ సంరక్షణ కొరకు, దేశానికి మరి విజయం తీసుకుని రావడానికి తను నియమించబడ్డాడు. వెంటనే ఆ రైతులు తీసుకున్నాడు. కొడుకు నుదుటి మీద ముద్దు పెట్టి ముందుకు వెళ్ళిపోయినాడు. తర్వాత వచ్చి చూస్తే కుమారుడు చనిపోయినాడు. ఈరోజు ఆధ్యాత్మికంగా దేవుడిని ఒక పని కొరకు నియమించాడు. అది ఏదైనా కావచ్చు. నువ్వు అనొద్దు, నువ్వు రక్షింపబడినావంటే ప్రభు నీకు ఒక ప్రత్యేకమైన పని ఇచ్చినాడు. అది ఏది నాకేమి లేదనేవారు అసలు రక్షణే లేని వారు. నాకు ఏ పని లేదు, నాకు ఏ బాధ్యత లేదు, రక్షణ లేని వారే. కనుక ప్రభు నేను రక్షించిన ఒక పని కొరకు, ఆ పని విషయమై, ఆ భారం విషయమై, ఆ బాధ్యత విషయమై వెనుతిరగా రాదు. ఎంత మాత్రం ఆగిపోకూడదు, ముందుకి సాగిపోతూ ఉండాలా, పరుగెడుతూనే ఉండాలా. ఒకవేళ కొన్ని శోధనలు నిన్ను ఆపేయవచ్చు, కొన్ని పరీక్షలు నిన్ను ఆపేయవచ్చు, కొన్ని అవమానాలు నిన్ను ఆపడానికి ప్రయత్నం చేయొచ్చు, కొన్ని పరీక్షలు, కొన్ని ఆటంకాలు ఎన్నో నిన్ను వెనకకు గుంచవచ్చు. కానీ వాటన్నిటిని ఏం చేయాలి? నిర్లక్ష్యం పెట్టి. కనుక 2వ పత్రిక ఏమన్నాడు? విశ్వాసం కొనసాగించు, యేసు అని చూచు మన ముందు ఉంచే ప్రజలు ఓపికతో పరుగుతా. ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కనుక అవమానమును
యేసయ్యకి ఎంత అవమానం వచ్చింది కదా. ఆయన సృష్టికర్త, దేవాది దేవుడు, సింహాసనం కూర్చోండి పరిశుద్ధుడు 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 అని ఓడవలసినటువంటి దేవుడు ఇక్కడికి వచ్చాక ఏమన్నారు? భూతం పట్టినవాడు, ఏమన్నారు? దూషకుడు, హింసకుడు. ఏమని యేసయ్యను ఏమన్నారు అన్నారు కదా, దూషించు శత్రు సమూహముల దీవించి ఎంతో క్షమించితివి. దూషించు శత్రు సమూహముల దీవించి ఎంతో క్షమించితివి. దూషకుడవని నిన్ను దూషించిరా దోషరహితుడా నా యేసు ప్రభు, పూజనీయుడేసు ప్రభు. దోషము లేని వాడైనా దూషించారు. బయల్జూబులని దయ్యములు పట్టిన వాడని అలా రకాలుగా వాటిని ప్రభు ఏం చేస్తున్నాడు? సహించాడు. సంఘంలో ఒక మాట అంటే చాలు, నెక్స్ట్ సండే డుమ్మ అంటారా, బంక. మా తెలంగాణలో ఏమిటంటే బంక కొట్టింటారు డుమ్మ కదా. ఒక దైవ శాఖలు కానీ మరి బ్రదర్ ఏమైనా ఒక మాట అన్నారు కదండి, అన్నీ అన్నది. లేకపోతే నా గురించి చెప్పింది వాక్యం. నెక్స్ట్ వీక్ ఏమంట? యేసు ప్రభు ఎన్ని నిందలు అవమానాలు భరించినారు, యేసయ్య ఎన్ని రకాల శోధనలు. అలాగే ఆ యొక్క శోధనలు అనేక రకాల ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఏం చేయరాదంట? చెప్పాలి, వెనుకకు తిరగరాదు. చెప్పండి, వెనుకకు తిరగరాదు. సండే స్కూల్ పిల్లలు పాడతారు, ముందుకి సాగిదాం మనం యేసుని సైనికులం గీతములు పాడి అని. సండే స్కూల్ పిల్లలు పాటలు చాలా నేర్పిస్తాయి మనకి. మంచి మంచి కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు నిలబడు. అవమానమైన పర్వాలి. ఒకవేళ దేవుని ఒక స్థితి ఈ యొక్క సంఘంలో నీవున్న స్థానం వచ్చిన కారణం ఏంటంటే నీ గురించి ప్రత్యేక ఉద్దేశం ప్రభు కలిగి ఉన్నాడు. నీవు పుట్టక ముందే దేవుని ఒక ప్రత్యేకమైన ఆలోచన సంకల్పం కలిగి ఉన్నాడు. దాని కొరకు పరిగెత్తు. బండి మీద వెళ్ళేవారు ఏం చేస్తూ ఉండాలి? బైక్ తెలుసు కానీ 2 వీలర్ అంటారు. వెళ్తున్న వాళ్ళు ఎక్కడ పెట్టాలో వారి చూపు దారి పైన, గమ్యం పైన పెట్టాలి. ప్రక్కను చూసుకుంటా, ఇటు ప్రక్కన చూసుకుంటా వెళ్తే ఏమవుతుంది? స్పీడ్ తగ్గిపోతుంది. అవునా కదా? పక్కన చూసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా స్పీడ్ తగ్గిస్తాము. ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది? వెనక్కి తిరిగి చూస్తే మరణం అవుతుంది. ఎవరు తిరిగి చూసి వెనక్కి తిరిగి చూసి మరణం అయిపోయారని అటు ఉపస్తంభం అయితే మరణమే కదా. ఎవరు చెప్పండి? లోతు భార్య వెనకకు తిరగొద్దు అంటే ఏం చేస్తుంది? కనుక నీవు కూడా ఆధ్యాత్మిక జీవితంలో నీ సంఘ బాధ్యత విషయంలో నీకు దేవుడు ఎట్టి సేవ ఇచ్చినాడో, మాకు ఇచ్చిన సేవ ఇది, నీకు ఇచ్చిన సంఘంలో మరియు నీ కుటుంబంలో నీ గ్రామంలో ఎన్నో ఆత్మలు నడిపించే దాని కొరకై, ఎన్నో ఆత్మలను దేవుని యొక్క మందిరం తీసుకుని రావడం కొరకై దేవుడు సేవ ఇచ్చింది. ఒక మాట చెప్పనా, ఒక ఆయన బాగా మరి జబ్బు పడుతున్న ఒక వ్యక్తితో సుట్టదాపుకుంటాడంట. పలానా సీఎం మందిరానికి వెళ్ళొచ్చుగా, అయ్యా ప్రార్థన చేస్తే తప్పుతుందంట, పోరాదయా ఇది బాధపడుతున్న మందిరనుకో అన్నాడు. ఏం దాపుకుంటా? చుట్టా మంచి పని చేసి దాపాడు. నిజమే, గోదావరి వచ్చాడు, బాగుపడ్డాడు, మోడమర్చి పొందాడు. చక్కగా సంఘంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాడి చుట్టూ అయితే ఆగలేదు కానీ ఈయన మాత్రం ఇరిగిపోయాడు. ఎవరు వచ్చిపోయాడు. అదేంటి మరి? నీవు ఒకవేళ దేవునికి సాక్షిగా నమ్మకమైన జీవితం జీవించకుండా నువ్వు చెప్పితే నువ్వు చెప్పొచ్చు, ఒక చుట్టూ దాగి పెడతారు, సాక్షి బాగాలేదు కానీ తను చెప్పిన మాట ఫలించింది. అలా ఫలించినంత మాత్రం అతడు పరలోకానికి పోడు. అతని మాట వల్ల ఒకడు పరలోకానికి వెళ్ళొచ్చు కానీ అతడు పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీ సాక్ష్యం చాలా ప్రాముఖ్యం, నీ నడత చాలా ప్రాముఖ్యం. కనుక ప్రభువు యేసుక్రీస్తు వారు ఎలాంటి స్థితిలో నిలబడ్డారు, ఎక్కడున్నారు? ఆ యొక్క పరుగులో ఆ యొక్క మరి ముట్టించినటువంటి స్థితిలో అపొస్తలుడు పౌలు నీతి కిరీటం పొందుకున్నాడు. యేసయ్య ఏం పొందుకున్నాడు? సింహాసనం. నీకేముంది? నీకేముంటది? సింహాసనం ఉంటుంది, కిరీటం ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, అపొస్తలుడు పౌలు జీవితంలో తాను ఇన్ని రకాల
హింస, బాధ. అందుకే నేను పరుగెడుతున్నా అంటాడు. ఏమంటున్నాడు? నేను పరుగెడుతున్నా అంటాడు. పరిగెట్టు, ఆగిపోకు, వెనుతిరగకు. అంతేకాకుండా వాక్యాన్ని అపార్థం చేసుకోబాకు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. ప్రభు కొరకు ఆయన చూపించిన దారిలో, ఆయన చూపించిన గమ్యానికి నమ్మకంగా చేరడానికి పరిగెత్తుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు జీవితంలో అలాంటి పనులు ఆయన పరిగెత్తాడు. చెరసాలలో ఉన్నప్పుడంట ఆయనకంట ఎలాంటి పరిస్థితి ఎదురైందంటే ఆయనకు దుప్పటి కూడా లేదంట. ఏం లేదండి? చెప్పండి. దుప్పటి అని తెలుసా మీకు? చద్దర అంటారు. మీరు ఏమంటారు? మాట్లాడలేదు, అందుకే నాకు అర్థం కావట్లేదు. చద్దర అంటారా? కప్పు లేదు, దుప్పటే కదా. చూడండి, 4వ అధ్యాయం, 2 తిమోతి 4వ అధ్యాయం, ఆయనకి 10వ వచనం చూడండి. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కడుపునొద్ద ఉంచి వచ్చిన అంగిని పుస్తకంలో, అది అంగి అంటే బ్లాంకెట్ అన్నమాట. దానికి ఏమి లేదు, ఒక బ్లాంకెట్ లేదు, ఒక దుప్పటి లేదు. అందుకనే చలిలోను అంటున్నాడు. ఏమంటాడు? చలిలోను జాగరణతోను అనేక ప్రయాసపడినటువంటి యొక్క దైవజనుడు ఆఖరికి తన యొక్క జీవితంలో అపోస్తలుడైన పౌలు ఎంతటి ప్రభు కొరకు ఎంత శ్రమ పడేవాడంటే తన జీవితంలో ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు ఏంటో తెలుసా మీకు? 2వ అధ్యాయంలో అంటాడు కదా, కొరింథీ పత్రికలో. ఆ ముళ్ళు ఏంటో తెలుసా? ఆ ముళ్ళు ఏంటంటే కళ్ళ జబ్బు. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క మెసేజ్ ఇచ్చేసి లోపల అంట ఆయన కళ్ళు అంట పుసులు అంటారా మీరు? పుసులు కట్టేసి కళ్ళు వాసిపోతాయి. కళ్ళు వాసిపోయి కళ్ళ జబ్బు కలిగిన వాడు. తను ఎంత కళ్ళ విషయంలో తను బాగా ఇచ్చింగ్ వచ్చేస్తుందంట. ఇచ్చింగ్ అంటే తెలుసా? దురద వచ్చేసి ఆయన అలా గోకేసి కళ్ళు ఎర్రగా అయిపోయి కనబడకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. చాలాసార్లు ప్రార్థన చేసి, ఏంటి ప్రభావ, కళ్ళుతోనే కదా ఏదైనా పత్రికలు రాయాలి కదా, 13 పత్రికలు రాయాలి కదా. అలా ఏంటి, నేను బోధించాలి కదా, కాగితాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, నా ఎన్నో ఉన్నాయి కదా. అప్పుడు ప్రభు ఏమన్నాడండి? నా కృప నీకు చాలు. తన కళ్ళ జబ్బును బట్టి గలతీ పత్రికలో వారు ఎంత విశ్వాసులు ఎలాంటి వారిగా ఉండేదంటే 4వ అధ్యాయము, ఆ కళ్ళ జబ్బును బట్టి విశ్వాసులు ఎలాంటి వారిగా ఉన్నారంటే వచనము 15వ వచనంలో, మీరు చెప్పుకున్న ధన్యత ఏమన్నది? సత్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందని. కొంతమంది పౌలు పరిస్థితి చూసి, అయ్యా పౌలయ్య, ఏంటయ్యా కళ్ళు అలా ఎలాగైపోతున్నాయి, ఏంటి పుస్తలు పెట్టి ఏంటి అలాగైపోతున్నాయి, చూడు నా కళ్ళు తీసుకో అవసరమైతే నీకు నా కళ్ళు ఇవ్వడానికి రెడీ అన్నవారు ఉన్నారంటే ఎవరు? విశ్వాసులు. ఈనాడు దైవ సేవకులకు అలాంటి సహకారులు కావాలి. అట్లాంటి సహకారుల పేర్లు ఎక్కడ రాయబడతా ఉన్నాయంట? పిలుపుల జీవ గ్రంథంలో రాయబడతా ఉన్నాయి. దైవ సేవకులకు సహకరించాలా? దేవుని యొక్క దాసులకు సహకరిస్తున్నారా? మీ పేర్లు ఎక్కడ ఉంటాయి? చెప్పండి అందరూ. నేను ముగించాలా? ఇంకో మెసేజ్ పంపించారా అంటే ముగించేస్తా. జీవ గ్రంథంలో పేరు రాయబడాలని వాళ్ళ చేతులెత్తండి. జీవగ్రంథంలో పేరు రాయబడకపోతే ఎక్కడంట? రాయబడినట్లు కనబడినట్ల 21వ అధ్యాయం మండు ఏంటది? అగ్ని గ్రంథముతో మండు గుండంలో పాల్గొందురు. ఎవరికి పేర్లు రాయబడితే చెప్పండి? సహకారులు. జాగ్రత్త, చాలా మంది దైవ సేవకులు సహకరించిన వారు ఉంటారు. సహకరించబోయింది పోయి దేవుని సేవ చేస్తున్న వారు ఆటంకపరుస్తుంటారు. ఆటంకపరిచే వారు ఉంటారు. ఏం చేస్తాడో చూద్దాం ఈ మీటింగ్, ఏం చేస్తాడో చూద్దాం ఈ పరిచర్య. వద్దు ఏం చేయాలా చెప్పాలి అందరూ? సహకరించాలి. అపోస్తలుడైన పౌలు అసలు కళ్ళ జబ్బు ఎందుకు వచ్చింది తెలుసా మీకు? అపోస్తలుడైన పౌలుకి ఆ కళ్ళ జబ్బు ఎందుకు వచ్చింది తెలుసా? ఎక్కడికి? దమస్కు పట్టణానికి మరి విశ్వాస సంఘాన్ని హింసిస్తున్న సమయంలో ఆయన దమస్కు పట్టణానికి వెళ్తుంటే దారిలో ఏమైంది చెప్పండి? 9వ అధ్యాయంలో కూడా అపోస్తలుల కదా సమయం లేదు. ఏమైంది చెప్పండి? ఆకాశం నుండి ఒక వెలుగు ఆయన పైన ప్రకాశించగా అక్కడ గుర్రం నుంచి పడిపోతుంది. ఆ వెలుగు చూసి, ఆ వెలుగు వల్ల ఏమైంది? అతని కళ్ళు గురుడి అయిపోయినాయి. అవునా? తెలుసా మీకు చరిత్ర?
యేసయ్య అప్పుడు అంటాడు, ఎవరు నువ్వు అంటే నేను నువ్వు హింసించుచున్నా యేసును. అరే నాకు కనబట్లేదు కళ్ళు అంటే యేసయ్య. దేవుని యొక్క వెలుగు తన కళను ఏం చేసినాయి? బ్రూడితనము. నువ్వు వెళ్ళు, నీకు ఒక అరణ్యం సిద్ధపరచా. ఆ వెలుగు వల్ల వచ్చిన జబ్బే ఇది. ఏ వెలుగు వల్ల? దేవుని పనిష్మెంటే. అయినా ఇప్పుడు దేవుని పైన గొడిగినవాడు కాదు. దేవా ఎందుకు దేవా నాకు లైటింగ్ ఇచ్చిన, లేకపోతే నా కళ్ళు బాగుండని ఏ రోజు సడిగిన వాడు కాదు అపొస్తలుడు పౌలు. దేవా ఇది నాకు ఇచ్చావు, ఇది నీ చిత్తమే, నీ కృప నాకు చాలు అని ప్రభు కొరకు నన్ను ఎన్ని రకాల సహకారులు లేదు. మరి దేవాలయటువంటి వాడు విడిచిపోయాడు, దేవేంద్రుడుకుంటా, ఇంకొకటి అలెగ్జాండర్ అనేటువంటి వాడు, వీళ్ళందరూ కూడా వ్యతిరేకమైన వారు అన్నాడు కదా. అయిన వారు కాని వారు అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నా కూడా నేను ఏం చేసి వచ్చాను? మంచి పోరాటంలోకి వెళ్తున్నాను. 195 దెబ్బలు, రాడ్స్ దెబ్బలు తింటే ఏమైపోయిందంటే తను పని ముగించుకున్న తర్వాత తన శిరఛేదం గావించబడే సమయంలో, శిరఛేదం గావించబడే శిక్ష తనను నరికేసే సమయంలో ఎవరు లేరు, లూకా ఉన్నాడు. అయిపోయింది అంతా, బాడీ పని ఎంత అయిపోయింది. అప్పుడు అన్నాడు, డాక్టర్ లూకా ప్లీజ్ హెల్ప్ మీ. ఏంటంటే నన్ను అక్కడికి తీసుకెళ్ళవా? ఎక్కడికి? తల నరికేసే ఆ వధస్థానంకి తీసుకెళ్ళవా అన్నాడు. వాళ్ళకి తెలియదు నన్ను నడిపించడం. యువర్ మెడికల్ డాక్టర్, యువర్ మెడికల్ డాక్టర్, మీకు తెలుసు నన్ను తీసుకెళ్ళండి. తీసుకువెళ్తేనట ఈ పకెట్లో ఎముకలు లోనికి వెళ్ళిపోతుందంట. చెయ్యి ఎముకలు లేవు, ఎముకలన్నీ ఇరిగిపోయి. అవును ఏంటిది అంటే నవ్వుతున్నాడు అనిపించడం. ఎవరి ఇరిగిపోయి నీళ్ళు కాయండి కొట్టారు కదా. ఎట్లా చేసినావు సేవ, ఎలా చేసావంటే అది కాబట్టి హెల్ప్ చేసి తీసుకెళ్ళి దేని వరకు? శిలువ వేయబడటానికి, అనగా వధింపబడటానికి కూడా సంతోషంగా వెళ్తున్నాడు. ఒక ఎముక కూడా సరే నువ్వు అన్నాడంట, ఎలా చేస్తున్నావు, ఎలా చేసావంటే నన్ను బలపరచు అనేది సమస్తమును I can do all things which strengtheneth me. నన్ను బలపరచు అనేది సమస్తం. మంచి పోరాటం నా బాడీలో ఏది మిగలేదు ఇంకా ప్రభుత్వం ఇవ్వడానికి. ఎంతోమంది చంపేసా, స్టెఫన్ చంపేసా. ఇది నాకు కావాల్సిందే, ఇది నాకు జరగాల్సిందే. దీనివల్ల నాకు ఏమున్నది? ఇది కిరీటం. ఈరోజు అంకులు ఆంటీ వాళ్ళు చేసిన పరిచర్య, దే హ్యావ్ ఫినిష్డ్ దేర్ టాస్క్. వారు చేసిన వారు ఒక 80 సంవత్సరాలు వారు జీవించి దేవుడు ఆయుషించాడు. దే హ్యావ్ రీచ్డ్ ద గోల్. దేవుడు నిన్ను ఒక డెస్టినీ ఇచ్చి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. 16:4 సామెతల ప్రకారం ప్రతి వస్తువు దాని పని దేవుని ఒక పని కొరకు ఏర్పాటు చేశాడు. ఆ పనిలో నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఏం కోల్పోతావు? కిరీటాన్ని కోల్పోతావు. ఏం కోల్పోతావు? బహుమానం కోల్పోతావు. దేవుడా, ఈ యొక్క దినము మనం ఏదో తింటానికో, లేకపోతే ఏదో జ్ఞాపకం చేయడానికి, లేకపోతే ఏదో ఒక సమరంగా చేసుకునేట్టు కాదు, ఒక విషయం నేర్చుకోవడానికి. అది 8వ అధ్యాయం యోగు గ్రంథంలో అంటున్నాం, విచారించుము దైవ సేవకులేకం, జీవితం విచారించు, వారి బోధలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంకులు ఆయన సైకిల్ తొక్కినప్పుడు నేను చూశాను. ఆ సైకిల్ చాలా ఎత్తుగా ఉండేది. నేను చాలా గమనించాను అంకుల్ గారు, దేవతగా ఆంటీ గారు కూడా నేను చాలా గమనించాను. ఈరోజు నాకు ఖమ్మంలో క్లాసెస్ ఉన్నాయి, దాన్ని అనుకోవట్టు ఏమిటంటే కారణం ఏంటంటే ఇలాంటి దైవ సేవల యొక్క ప్రార్థనలు కలిగినటువంటి ఈ స్థలం ఎంతో బ్లెస్డ్ ప్లేస్ అన్నమాట. ఇది చాలా ఆశీర్వదింపబడినటువంటి దేవుని యొక్క మరి కృప కలిగినటువంటి స్థలం ఇది. దేవుడు మీకు ఎంతో ధన్యత ఇచ్చినాడు, దేవుడు మీకు ఎంతో భాగ్యం ఇచ్చినాడు. దాన్ని పోగొట్టుకోకు. ప్రభు ఇచ్చిన ఆ యొక్క పని ఏదైతే ఉందో, ఆయన ఎలాంటి బాధ్యత భారము ప్రభు నీకు ఈ సంఘంలో కావచ్చు, మరి నీ స్థలంలో నీకు ఇచ్చిన పని కావచ్చు. ప్రభు కొరకు పరిగెత్తేటువంటి వ్యక్తి పని కొరకు ప్రభు యొక్క కృప మనకు తోడుగా ఉండేది కాబట్టి నేను చూపించాను ఆ యొక్క మిలిటరీ. నేను ఎలాగైతే తన మీద వచ్చినటువంటి బాధ్యతను భారం కొరకు పరిగెడుతూ వచ్చాను, ముందుకు సాగిపోతూ వచ్చాను. ఈరోజు
నిద్రిస్తుంది ఈ సంఘం. సంఘము నిద్రిస్తుంది. క్రైస్తవ సంఘము నిద్రిస్తాను. చేయవలసిన పని సంఘం అంటే నీవే. క్రైస్తవులు నిద్రిస్తున్నారు. క్రైస్తవుడు నిద్ర పోగొడుతున్నాడు. ఎవరు? అపవాది. నువ్వు పడుకో, లేకుంటే నువ్వు లేజీగా ఉండు, స్లోత్లెస్ అంట, నువ్వు పడుకుంటా ఉండు, నువ్వు లేవదంటాడు. నెపోలియన్, ద కౌన్సిల్ ఎంపరర్ ఆఫ్ ఫ్రాన్స్ కంట్రీ, నెపోలియన్ ఒకరోజు అనుభవిస్తున్నారు. తన సైన్యం పిలిచాడంట. తన సైన్యం పిలిచి ప్రపంచ పటాన్ని చూపించి, ఇదిగో చైనా, ఇది నిద్రిస్తున్న సింహం, దాన్ని అలాగే పడుకోనివ్వండి. అది నిద్ర లేచిననుకో ప్రపంచాన్ని గడగలాడిస్తుంది. ఈరోజు సాతానుడు క్రైస్తవ సంఘాన్ని తన అనుచరులు చూపించి, ఇదిగో ఇది క్రైస్తవ సంఘం, దాన్ని నిద్ర లేపకండి, దాన్ని నిద్ర లేపకండి. అది నిద్ర లేచిందంటే క్రైస్తవ సంఘం పాతాళ లోకపు ద్వారాలు దాని ఎదుట నిలవనేరం. ఇది ఎంతవరకు నిజం? వాస్తవికమైనటువంటి విషయం. ఈరోజు క్రైస్తవ సంఘం అంటే క్రైస్తవు నిద్రిస్తున్నాడు. తను చేయాల్సిన పని దేవుడు దేనికైతే ఏర్పాటు చేసుకుని దాన్ని చేయకుండా నిద్రిస్తున్నాడు. చాలా వాస్తవమే. అలనాడు సంసోను తెలియని ఒడిలో దేవుడు తనకు అప్పగించిన పని నిర్లక్ష్యం చేసి పండుకున్న రీతిలో, అలాగే యోనా దేవుడు తనకి ఇచ్చినటువంటి మాటలను చెప్పకుండా వాడు అమరమునకు పోయి పురుగు పాటలు పడుతున్న విధంగా ఈనాడు సంఘం ఏం చేస్తుంది? నిద్రిస్తూ ఉంది. సంఘం నిద్రిస్తూ ఉంది. అలాగే ఈరోజు సంఘం నిలబడటానికి ఎంతోమంది ప్రాణత్యాగాలు, ఎంతోమంది వారి యొక్క మరి ఆ ధనము సంస్థను వెచ్చించి ప్రాణ త్యాగం చేస్తే ఈనాడు సంఘం నిలబడింది. వారిని అణిచివేయడానికి రాజులు, చక్రవర్తి, రాజ్యాలు నిలబడ్డాయి, కానీ శిలువ శక్తి ముందు ఎవరు కూడా నిలబడలేకపోయినారు. అలాంటి సంఘము అలాంటి అపోస్తుల ద్వారా, అపోస్తుల పౌలు లాంటి వారి ద్వారా సంఘం స్థిరపరచబడింది. కానీ నేటి సంఘం ఏం చేస్తుందంటే నిద్రపోతా ఉంది. అన్నాడు నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుని యొక్క ప్రజలైనటువంటి వారిని నాశనం చేయడానికి 3 అంతలుగా 7 అంతలుగా అగ్నిని పెంచాడు. దేవుని యొక్క ప్రజలను నాశనం చేయడానికి 7 అంతలుగా అగ్నిని పెంచినట్లుగా సాతానుడు ఈరోజు పాపాన్ని 7 అంతలుగా క్రైస్తవుల మధ్య పెంచి, అది ఏదైనా కావచ్చు, అసూయ, ద్వేషము, పగ, లేకపోతే ప్రేమరహిత జీవితం, ఐక్యత లేనితనం, ఇదంతా కూడా సంఘంలో వ్యతిరేకత 7 అంతులుగా అలాంటి అగ్నిని సృష్టించి పాపాన్ని పెంచి సంఘాన్ని నాశనం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తుండగా ప్రభువు పిలుస్తున్నాడు. ఎఫెసీ 5:14 ఏమన్నాడు? నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లేవు, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశించున్నాడు. అంతేకాకుండా యోనా దగ్గరికి వెళ్ళాను. ఓ ఈ నిద్రపోతా నీకేమొచ్చేది? నీ యొక్క సృష్టికర్తను స్మరించుకొనుము. కనుక లేచాడు. ఆఖరికి 1,20,000 మంది రక్షింపబడ్డారు. 1,20,000 మంది. సంసోను లేచాడు. ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నేను వీరందరినీ కూడా నీ నామం పేరిట వీరందరినీ నాశనం చేయాలి అని అన్నాడు. ఆ దినము తను గుడ్డివాడైపోయినాడు. దెలీలా ఏం చేస్తూ వచ్చిందంటే, తన తొడ మీద పడుకోబెట్టుకుంది, తన మనసును పిలిపించింది. తన యొక్క బలానికి కారణమైనటువంటి, తన శక్తికి కారణమైనటువంటి ఆ 7 యొక్క జడలను ఏం చేస్తూ వచ్చింది? కట్ చేసింది. తన శక్తి అంతా పోయింది. ఈనాడు క్రైస్తవ సంఘం నిద్రపోతుంది. నీవే ఎవరు? నీవు నిద్రపోతున్నావు కనుక అపవాది ఏం చేస్తున్నాడు? నిద్రపోయి నీ శక్తిని, నీ యొక్క బలాన్ని ఏం చేస్తున్నాడంటే నిర్వీర్యం చేసేస్తున్నాడు. కనుక నీవు దేని కొరకైతే సృష్టింపబడినావు, దేని కొరకు కలుగజేయబడ్డాడు, దేవుడు నేను ఎందుకు సృష్టించాడో ఆ యొక్క పని ఏమైపోతుంది? ఆగిపోతుంది. కనుక ఎవరైతే 9వ చివరి వచ్చి లోకస్ వార్త, నా గట్టి మీద చేయబెట్టి వెనుకకు తిరిగివాడు నా రాజ్యమునకు అతను. ఈరోజు ఈ యొక్క మీటింగ్ వల్ల, ఈ మీటింగ్కి సార్థకత ఏమంటే, నీవు ఒక డెసిషన్ తీసుకో. నూతన సంవత్సరంలో ప్రభువా నువ్వు నాకే పని ఇచ్చావు, నాకు చూపించు. దాని కొరకు నేను అపోస్తలుల పౌలు వల్ల ప్రయాసపడతా, మంచి పోరాడతా, నా పరుగు కడగ విశ్వాసం కాపాడు. దైవజనులు అలాంటి
పరిగెట్టాను, కడముట్టించాను. అంతేకాదు మరి వారు మంచి జీవ కిరీటం వారు పంపించబడింది. అది వారి కొరకే కాదు, అది నాకు మాత్రము కాకుండా తన ప్రత్యక్ష అపేక్షించు ప్రతి ఒక్కరికి అనుగ్రహించు. ఈరోజు ద హీరోస్ ఆఫ్ ద ఫెయిత్, విశ్వాసుల యొక్క విశ్వాస యోధుల యొక్క జాబితాలో వారి పేర్లు ఉన్నాయి. నీ పేర్లు రావాలని అనుకుంటున్నాను. నీకు ఇవ్వబడినటువంటి ఆ చిన్న పనిలో, నీకు ఇవ్వబడినటువంటి ఆ చిన్న పరిచర్యలో, నీకు ఇవ్వబడినటువంటి ఆ చిన్న సేవలో నమ్మకం ఉంటే మందిరంలో చేసే పరిచర్యలో కావచ్చు, నీ ఇంట్లో చేసే పరిచర్య కావచ్చు, మందిర అభివృద్ధి విషయంలో, సేవ విషయంలో నీవు ఇచ్చేటువంటి కానుకలు కావచ్చు. నువ్వేది ఎక్కడికి బోధించాల్సిన అవసరం లేదు. అయ్యా సేవ జరుగుతూ ఉంది, నా డబ్బు సేవ కోసం వాడు, నా డబ్బు సేవ కోసం వాడు, నీ కొరకు సేవ నీ పక్షంగా సేవ చేస్తాడు, నీ పక్షంగా ప్రార్థనలు చేస్తాడు, నీ పక్షంగా కొన్ని ఆత్మలు రక్షింపబడతాయి. ప్రభు నీకు జీవితం ఇస్తాడు. అది నీ పరిచర్య. ఏ పరిచర్యలో ప్రభు నీకు ఇచ్చినాడో నీ వాడు ఈ రాత్రి అనుకుంటా ప్రభు మనకు దయచేయండి కాక. చిన్న ప్రార్థన. దయగల దేవా, రాత్రి ప్రభు మేము కూడా ఒక తీర్మానం చేసుకుంటాం, అంత తీర్మానం